ఈ వీడియోను ఒక్కసారి గమనించండి. ప్రధాని మోడీ తన వాహనంపై నిలబడి అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. చుట్టూ భారీ జనసందోహం. మోడీ మోడీ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. కానీ ఒక్కసారి అక్కడ చిన్న కలకలం కనిపిస్తోంది. ముందుగా ఎస్పీజీ అధికారులు పరస్పరం మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఆ వెంటనే ఓ ఎస్పీజీ సిబ్బంది ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి ఆయన చెవిలో ఏదో చెబుతాడు. అంతే. వెంటనే మోదీ వెనక్కు తిరిగి కారు దిగడం ప్రారంభిస్తారు. కొన్ని సెకండ్ల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. అంతే. అయితే ఆ ఎస్పీజీ జవాన్ ప్రధాని మోడీకి ఏమి చెప్పాడన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. కానీ ఆ చిన్న క్షణమే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను చూస్తే ప్రధాని భద్రతలో ఉన్న ఎస్పీజీ సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉంటారో స్పష్టంగా అర్థమవుతోంది. జనసందోహంలో ప్రతి కదలికపై నిఘా ఉంచుతూ ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటారు. ప్రధాని మోడీ భద్రతను ప్రపంచంలోని అత్యంత హై ప్రొఫైల్ సెక్యూరిటీ వ్యవస్థలో ఒకటిగా భావిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ముందుగానే అనేక స్థాయిల్లో భద్రతా తనిఖీలు నిర్వహిస్తారు. చుట్టుపక్కల భవనాలు, రహదారులు, వేదిక, జనసందోహం మాత్రమే కాదు, భవనాల పైకప్పు వరకు నిఘా కొనసాగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం సమయంలో కూడా భద్రతా సంస్థలు పూర్తిగా అలర్ట్ మోడ్ లోనే ఉన్నాయి. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో భారీ జనాలు తరలి వచ్చిన నేపథ్యంలో ఎస్పీజీ, రాష్ట్ర పోలీస్, ఇతర భద్రతా సంస్థలు కలిసి బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాయి. మీకు తెలిసిందే, ఈ రోజు ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్లో శుభేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ప్రధాని మోడీ ఒక్కసారిగా చూడాలని వేలాది మంది అభిమానులు చేరుకున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ కొన్ని సెకండ్ల వీడియో అదే సమయంలో చిత్రీకరించబడింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియాలో యూజర్లు ఒక దేశ ప్రధాని భద్రతా విషయంలో ఎంత చిన్న రిస్క్ తీసుకోరని ఈ క్లిప్ స్పష్టంగా చూపిస్తోంది అని కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతూ భారతదేశ హై లెవెల్ విఐపి సెక్యూరిటీ ఇంత గొప్ప ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.